everyone, I'm Dr. Sudha from Sudha Hospital. ఈరోజు మన వీడియోలో ఐవీఎఫ్కి తీసుకుందాం. ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ అంటే ఏంటి, అందులో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ లేడీకి సెకండ్ డే నుంచి కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ గ్రోత్ అయ్యేలాగా చూస్తాం. ఈ ఐవీఎఫ్లో అయితే ఎక్కువ ఎగ్స్ పెరిగేలాగా టార్గెట్ చేస్తాం. అప్పుడు ఆ ఎగ్స్ స్కానింగ్లో మేము చూసి ప్రాపర్గా అవి గ్రోత్ అయ్యి అవి మెచ్యూర్ సైజ్కి రీచ్ అవుతున్నాయి అన్నప్పుడు ఆమెని ఈ ఫర్టిలిటీ సెంటర్లో అడ్మిట్ చేసుకొని ఆమె ఎగ్స్ని మత్తు ఇచ్చి, అంటే అండర్ సెడేషన్, అండర్ అనస్థీషియా, ఆమె ఎగ్స్ని ఒక నీడిల్ ద్వారా వెజైనా రూట్ ద్వారా వాటిని కలెక్ట్ చేసుకుని టెస్ట్ ట్యూబ్లోకి తీయడం జరుగుతుంది. అప్పుడు ఆ లిక్విడ్ని ఎంబ్రియాలజిస్ట్ చూసి అందులో ఉన్న ఎగ్స్లో ఉన్న మంచి ఎగ్స్ని సపరేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ సెమన్ శాంపుల్ కూడా తీసుకొని దాన్ని కూడా అగైన్ ప్రిపరేషన్ చేసి అందులో ఉన్న యాక్టివ్ స్పర్మ్స్ని తీసుకొని ఆ రెండింటిని ల్యాబ్లో ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. సో అది ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియోస్ కింద డెవలప్ అవుతాయి. ఆ ఎంబ్రియోస్లో హెల్తీగా ఉన్న ఎంబ్రియోస్ని మళ్ళీ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అప్పుడు హెల్తీగా ఉన్న ఎంబ్రియోస్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఆమెకి త్రూ వెజైనా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఆమె ఓన్లీ ఎగ్ కలెక్షన్ టైంలో మాత్రమే అడ్మిషన్లో ఉండాలి, అది కూడా ఫ్యూ అవర్స్ మాత్రమే. సో ఇది కూడా సింప్లిఫైడ్గానే జరుగుతుంది, ఏమీ భయపడక్కర్లేదు ఐవీఎఫ్ అంటే కూడా. థ్యాంక్ యూ.